స్ట్రైట్గా అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారా లేదా? ఇస్తే ఎప్పట్లోగా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను పారిశ్రామిక పార్కుల మీద ఇతర కారణాలతో తీసుకుంటున్న మాట వాస్తవమా కాదా? తీసుకోకుంటే వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇవ్వండి, పట్టాలు ఇచ్చి వాళ్ళని బతకనియండి. నంబర్ 3, మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఎస్సీ ఎస్టీ భూములు తీసుకుంటే మార్కెట్ రేట్ ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మార్కెట్ రేట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. నంబర్ 3. నంబర్ 4 అధ్యక్ష, మీరే ఫార్మాసిటీ దగ్గర పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, వాళ్ళ భూములు తిరిగి వాళ్ళకి ఇస్తామని మీరు చెప్పారా లేదా? మరి చెప్పిన మాట కట్టుబడే నాయకత్వం అయితే, ఇందిరమ్మ రాజ్యం అయితే ఫార్మాసిటీ భూములను తక్షణమే తిరిగి రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ఎస్టీల విషయంలో కూడా అదే జరుగుతాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు అసైన్ ల్యాండ్స్ గురించి కానీ దళితుల ల్యాండ్ల విషయంలో కానీ. మాకు అత్యంత బాధాకరమైందంటే అధ్యక్ష, కరీంనగర్ జిల్లా వాస్తవీరం సిద్దిపేట మీకెళ్ళి పోతుంటాం అధ్యక్ష. మా లిడిక్యాప్, మా దళితులకు సంబంధించిన హక్కు, మా లిడిక్యాప్ భూములు వారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకు కట్టబెట్టి అక్కడ పోలీస్ కమిషనర్ కట్టిన అధ్యక్ష. ఆయన చర్చ వెళ్ళామంటే అధ్యక్ష, వీళ్ళు మొదటి నుంచి కూడా వీరు ఏదైతే ఉద్యమంలో నేపథ్యం ఉన్నటువంటి నుంచి మా దళిత విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది కూడా అమలు చేయలేదు అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో కానీ, మా లిడిక్యాప్ ల్యాండ్స్ విషయంలో కానీ, మా అసైన్ ల్యాండ్ విషయంలో అధ్యక్ష ఒక ఉదాహరణ ఒక విషయం చెప్తా అధ్యక్ష. ధర్మారావు అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీ, పుస్కూర్ రామారావు గారు ఒక పెద్ద దొర అధ్యక్ష. హైదరాబాద్లో ఎప్పుడు వచ్చేసిండు అధ్యక్ష, ఆయన సుమారు 30 సంవత్సరాల కింద. ధరణి ద్వారా అధ్యక్ష ఏదైతే కబ్జాదార్ కాలంలో మా పేదవాళ్ళు దళితులు పాపం ఎందుకంటే వాళ్ళ తాతల దగ్గర సాదా కాగితం మీద రాసుకొని దుక్కు దున్నుకొని దాని మీద జీవనోపాధి చేస్తుంటే ధరణి రావడం వల్ల ఆ అనుభవతారు కాలం ఎగిరిపోయి పట్టాదారు కాలం వచ్చినాక ఆయన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆ భూముల గురించి గుంజుకున్నారు అధ్యక్ష. మా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం హయాంలో, వాళ్ళ సర్కార్ హయాంలో మీ రోడ్ల మీద కూర్చొని ఆ పేదల పక్షాన మీ రోడ్ల మీద కూర్చుంటే వారు ఏమంటున్నారు, మీ పట్టాలో ఉన్నది, మా కాగితం ఉన్నది, మా ధరణి ద్వారా మాకు హక్కు వచ్చింది అని చెప్పి మెడలు బట్టి బయటికి గడ్డేసిన లెక్క అధ్యక్ష మమ్మల్ని. ఇన్ని విధాల ఆ ప్రభుత్వంలో మా దళితులకు సంబంధించినటువంటి మా ఇందిరమ్మ తల్లి ఇచ్చినటువంటి భూముల విషయంలో అసైన్ పరంగా మా హక్కు విషయంలో మా హక్కును ఆ ప్రభుత్వంలో ధరణితోని మా కడుపు కొట్టి మా భూములు గుంజుకొని మా లిడిక్యాప్ భూములు అధ్యక్ష ఛాలెంజ్ చేస్తా అధ్యక్ష. ఈ సభ ద్వారా మాకెంత అన్యాయం జరిగిందో అధ్యక్ష నేను రుజువు చేసిన సిద్ధంగా ఉన్నా అధ్యక్ష నేను. అధ్యక్ష ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు, మీరే మంత్రి కదా, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీ మాటల్లో దళితుల మీద ప్రేమ నిజమైతే వెంటనే పోలీసు వాళ్ళ ల్యాండ్ కమిషనరేట్ రద్దు చేయండి, దళితులకు తిరిగి వాపసు ఇవ్వండి, నేను మీకు వచ్చి నేనే సన్మానం చేస్తా. అట్లే మీరు అక్కడెక్కడో ఇంకో దగ్గర జరిగింది అన్నారు కదా, దాన్ని కూడా రద్దు చేసి తక్షణమే మీరే ప్రభుత్వం కదా, నౌ గివ్ ఇట్ బ్యాక్ టు ద ఎస్సీస్. వి అప్రిషియేట్. ఇప్పుడు సిద్దిపేట లిడ్ క్యాప్ ఏదైతే ఉందో పోలీస్ కమిషనరేట్ రద్దు చేయండి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి భూములు వాపసు తీసుకోండి, పోలీసు వాళ్ళకి వేరే దగ్గర ఇవ్వండి, లిడ్ క్యాప్ భూములు వాళ్ళకి ఇవ్వండి. వి ఫీల్ హ్యాపీ, వి అప్రిషియేట్. అధ్యక్ష కంక్లూడ్ చేయండి. చేస్తా అధ్యక్ష. వాళ్ళు లేచి మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పొద్దా? కంక్లూడ్ చేయండి. కొద్దిగా ఆగండి సార్. కంక్లూడ్ చేయండి సార్. మన గిరిజనుల గురించి మాట్లాడుకుంటాం సార్. ఆగండి సార్. ఎస్సీలోనే ఉన్న ఆగు సార్. ఎస్సీల గురించి మాట్లాడుకుందాం. అదే మనోళ్ళ గురించి మాట్లాడుకుందాం సార్. తండాలని ఆగమవుతున్నాయి సార్. ఆగు సార్. తండాల గురించి మాట్లాడండి సార్. సార్ తండాల గురించి మాట్లాడండి సార్. అధ్యక్ష, ఎస్సీల గురించి విన్నాం. ఎస్టీల గురించి ఒకసారి చాలా ఉంది కానీ నేను కట్ షార్ట్ చేసి మాట్లాడతా అధ్యక్ష. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో 65 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 1,75,00,000. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు బడ్జెట్లో 53 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం బడ్జెట్లో పెట్టిన డబ్బులు 38 కోట్లయితే పెట్టిన ఖర్చు కేవలం 16 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు
గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఇచ్చాం, తండాలను గ్రామ పంచాయతీలు చేశాం, తండాలకు రోడ్లు వేసే ప్రయత్నం చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఇవాళ గిరిజన పిల్లల స్కాలర్షిప్ల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు ఖర్చు చేయకుండా 1750 కోట్ల రూపాయలు ఇవాళ గిరిజన విద్యార్థుల డబ్బుల మీద కోత పెట్టారు అధ్యక్ష. ఒకవైపు నిధులు మళ్లిస్తున్నారు, ఇంకొక వైపు గిరిజనుల భూములన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి గారు, మరి అధికారులు మీ దృష్టికి తెచ్చారో లేదో, ఎంత జిమ్మిక్ అంటే మీ బడ్జెట్ నాకైతే చాలా బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష. హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈసారి బడ్జెట్లో ఎన్ని డబ్బులు పెట్టారు? ఏదో 7,000 కోట్ల చిల్లర పెట్టిండ్రు. దాంట్లో జీతాలు హడ్కో అప్పులు కట్టంగా మిగిలేది 5,500 కోట్లు మిగులుతాయి. అయితే ఇందిరా మిల్లకు ఆ పెట్టిన 5,000 ఇండ్లు ఎట్లా పెట్టింది తెలుసా సార్? ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. పాపం ఎస్సీలకు ఇవ్వాల్సిన ఎస్డిఎఫ్ డబ్బులను ఇందిరా మిల్లకు అంటే బీసీ కానీ ఓసీలు కానీ ఇల్లు కట్టరా అధ్యక్ష? పెట్టిన 5,000 కోట్లలో అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 3,124 కోట్లు పెట్టారు. ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 3,535 కోట్ల రూపాయలు. మొత్తం హౌసింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పెట్టేసి ఏమనంటే ఎస్డిఎఫ్ కు నిధులు పెట్టామని చెప్పి దాంట్లో మాయ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంత దారుణమా అధ్యక్ష? మీరుండి ఈ రకంగా మళ్లించడం ఇది మీకు తగదు అని చెప్పి మీరు ఆన్సర్ చేయండి సార్. లాస్ట్ లెట్ మీ కంప్లీట్ సార్, టైం అవుతుంది ప్లీజ్. బీసీ వెల్ఫేర్ అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ లో అధ్యక్ష 2014-15లో 1,090 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే మేము దిగిపోయే నాటికి 4,000 కోట్ల రూపాయలకు పెంచినాం అధ్యక్ష. కానీ మీరేం చేశారు? 2024-25లో బీసీలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3,067 కోట్లు మాత్రమే, తగ్గింది. మా పీరియడ్ కంటే బీసీల పట్ల 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మీరు తక్కువ ఖర్చు పెట్టినారు. చెప్పుడేమో ఘనం, ఆచరణ శూన్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని, బీసీ సప్లై అమలు చేస్తామని, కానీ ఇలా చేసింది ఏంటంటే 20,000 కోట్లు అని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 1,000 కోట్లు తక్కువ చేసి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే 50% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చేనేత కార్మికులకు చేనేత బంద్ అయింది, థ్రిఫ్ట్ బంద్ అయింది, రంజాన్ బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయినాయి, గొల్ల కుర్మలకు గొర్రెలు బంద్ అయినాయి, ముదిరాజ్ బెస్త సోదరులకు చేప పిల్లలు బంద్ అయింది, గౌడన్నల కళ్ళు దుకాణాలపై దాడులు పెరిగినాయి, మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మాట తప్పారు, బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పి మాట తప్పారు. ఆ బీసీ ఆత్మగౌరవ భవనాలు అద్భుతంగా కేసీఆర్ గారు నియోపోలిస్ తో కోకాపేటలో ఇస్తే అక్కడ మేము పూర్తి చేసిన గొల్ల కుర్మల భవనానికి వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసి వచ్చింది తప్ప 2.5 సంవత్సరాల మీ పాలనలో బీసీ ఆత్మ గౌరవ భవనాలకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదంటే బీసీల మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీదో మనకు అర్థమైతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, టైం సార్, దయచేసి సార్, దండపెట్ట సార్. అరే పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి మాట్లాడుతుంది సార్, దయచేయండి సార్. 2 hours టైం ఇచ్చినాం, కంక్లూడ్ చేయండి. 2 గంటలు మైనార్టీల గురించి, ముస్లిం మైనార్టీల గురించి కూడా ఒకసారి విందాం అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి సార్. ఒక్క నిమిషం వినండి సార్. మైనార్టీల విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భట్టి साहब, आप बजट में कांग्रेस पार्टी इलेक्शन मैनिफेस्टो में आप लोग बताए कि माइनॉरिटी बजट 4,000 करोड़ रुपया देंगे बोल के आप वादा करें. परसों पिछले बजट में आप लगाए 3,500 करोड़, लेकिन खर्च कितना हुआ? सिर्फ 1,600 रुपया खर्च करे. दैट मीन्स इट्स ओनली 45%. बजट में लगाए कम, लेकिन उसमें खर्चा आधा भी नहीं करे, सिर्फ 45% खर्च हुआ है. बीआरएस का क्या काम है मैं बताना चाहता हूं. 2019 और 20 में हमने हमारा गवर्नमेंट में 94% खर्च करे. 2020-21 में 72%